నమస్కారం. మొన్న ప్రజాగళం యాత్రలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో అపూర్వ స్వాగతాన్ని పలికినటువంటి ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతూ ఆడబిడ్డలు, యువతల ఎక్కడ చూసినా కూడా సభాస్థలి దగ్గరికి చేరడానికి ఎటువంటి ప్రిపరేషన్ లేదు. అసలు ఎటువంటి రోడ్ షో ఉందని చెప్పలేదు. అయినా కూడా ఆయన వచ్చే దారి పొడుగుతా కూడా పెడన్ రోడ్డు దగ్గర నుంచి మొదలుకొని చల్రాస్తా సెంటర్ వరకు నిజంగా ఇసుకేస్తే రాలనంత జనం రోడ్ల మీదకి వచ్చారంటే ఒక మహాప్రపంచం. సభలో కూడా సభాస్థలి కోనేరు సెంటర్ నిండిపోయింది. బెజవాడ రోడ్డు మొత్తం కూడా జనసంద్రం అయిపోయింది. నిజంగా మచిలీపట్నం చరిత్రలో గతంలో ఎప్పుడు జరగని విధంగా నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ఆ సభ జరగడం నిజంగా ఒక చరిత్ర. ఇవాళ ఆ సభ చూసి మరి పేర్ని నాని గారు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతసేపు కొడుకుని ప్రమోట్ చేసుకోవడం ఇదే పని మీద ఉన్నాడు తప్ప ఇంకా ఆయన చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా లేదు అతను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనరాని మాటలు ఎన్ని అన్నావో, ఆయన ఎంత హీనంగా మాట్లాడావో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు. రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా నిన్ను అసహ్యించుకుంటా ఉన్నారు. ఇప్పటికి కూడా నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేకుండా ఉందంటే ఎంత కండ కావరంతో కొట్టుకుంటున్నావో ఇదే ఒక నిదర్శనం. రేపు లేదు ఎల్లుండే నీకు నీ బట్టలోడదీసే చిట్టా బయటికి రాబోతా ఉంది. పేరు నన్ను గుర్తుపెట్టుకో. నీ అక్రమాస్తులు, నీ ఆస్తుల వివరాలు మొత్తం కూడా నామినేషన్స్ అయిపోయిన వెంటనే నీ మొత్తం డేటా బయటకు వస్తుంది. ఎంత అసహ్యించుకుంటారో ఇవాళ నీ ప్రవర్తనకే అసహ్యించుకుంటున్నారు. నీ దోపిడీకి, నీ బిడ్డకి కట్టబెట్టడానికి నువ్వు చేసినటువంటి అక్రమాలకి, నీ బిడ్డ చేసినటువంటి అకృత్యాలకి ఇవాళ సిగ్గు అనిపించట్లేదా మీకు? ఇంకా వెనకేసుకొస్తారా మీరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అసలు అర్హత నీకుందా? నువ్వెంత, నీ బ్రతుకెంత? అన్నం తింటలా నువ్వు నోట్ల కట్టలు తింటున్నావేమో. ఆ నోట్ల కట్టలు తినేసేటప్పటికి నీకు మదం ఎక్కి మాట్లాడుతూ ఉన్నావు. కింద పైన తెలియట్లా, ఒళ్ళు పైన తెలియట్లా. అందుకనే ఇవాళ మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది బందర్లోనే కదా, రాష్ట్రం మొత్తం కూడా ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అకృత్యాలు, మీ సైకోలు, మీ పిల్ల సైకోలు చేసినటువంటి అకృత్యాలు ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. నువ్వు మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు. నీ బందరికే నువ్వేం పీకలైపోయావు. పోర్టు గురించి నువ్వు మాట్లాడతావు. 2014 ఎన్నికల ముందు ఎన్ని డ్రామాలు ఆడావు. 2006లో బందర్ పోర్టుకి బందర్కి అక్కర్లేదని చెప్పి జనవరి 16వ తారీఖున 2007 జనవరి 16వ తారీఖున నువ్వు సంతకం పెట్టింది వాస్తవం కాదా? గోగలేరుకి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి, బందర్లో పోర్టు రాకపోయినా పర్వాలేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పగలవా పేరు నాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము పోరాడాం, ఆ రోజు మేము రోడ్డు ఎక్కాం. మా మీద అనేక దాడులు చేయాలని నువ్వు ప్రయత్నం చేశావు. మేము ఆ రోజు ఉద్యమం చేస్తామంటే అదంతా కూడా జనాన్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి నడుపుతున్నావు అని చెప్పి విమర్శించావు నువ్వు. నా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్ట్ అన్నావు. ఇవాళ అన్నీ లేవా? ఇవాళ నువ్వు ఏదో పోర్టు గురించి నువ్వు మాట్లాడితే అర్హత నీకుందా? 2014లో పోర్టు నేను తీసుకురాకపోతే కోనేరు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పింది వాస్తవం కాదా? 2014 నుంచి 19 వరకు మేము ఆ రోజున బందర్ పోర్టుని నిర్మాణం చేయాలని చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఒప్పించి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు కూడా మంచి ప్యాకేజీ ఇప్పించి
తద్వారా భూమి తీసుకుని రైతులకి న్యాయం చేయాలని ఇవాళ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ రైతాంగానికి కూడా వాళ్ళకి ఒక చట్టబద్ధంగా వాళ్ళకి హక్కు కలిగించే విధంగా చేయాలని మేము ప్రయత్నం చేశాం. దాదాపు 25 లక్షలు ఎకరాకి ఆ రోజు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 6 లక్షలు 7 లక్షలు ఉన్నటువంటి భూములకి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5% అంటే కేవలం 15 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రైతులను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి 25 లక్షల రూపాయల చొప్పున ఎకరానికి ఇప్పించింది వాస్తవం కాదా? నువ్వు 2 సార్లు నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చావు. నువ్వు రోడ్లెక్కి పొర్లు దండాలు పెట్టావు. భూములు ఇవ్వకండి అని చెప్పి నీకు పోర్టు మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ కార్యక్రమం చేస్తావా? మేము 2014 వరకు నీకు సహకరించాం. నువ్వు 9 లక్షల రూపాయలు ఇస్తానన్నా ఆ రైతులకి నేను తప్పుడు జీవోలు తీసుకొచ్చి ప్రచారం చేసిన మాకు పోర్టు కావాలి, నువ్వు ఎంత భూమిలో కడతావు కట్టు అని చెప్పి మేము మాట్లాడాం తప్ప నీకులాగా మేము దొంగ రాజకీయాలు ఇప్పుడు చేయలా. ఆ రోజున అన్ని ఇబ్బందులు తొలగించి అన్నీ అక్కడ ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పక్కన వాళ్ళకి అనుమతులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసుకొచ్చి మేము ఆ రోజున పోర్టు పనులు స్టార్ట్ చేసాం. 8 కోట్లు మేము ఖర్చు పెట్టామని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. పేరు నాని గారు రా లెక్కలు చూద్దాం రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ఏం చేసావు? మేమేదో పోర్టు శంకుస్థాపన పేరుతో 8 కోట్లుగా వాడేసామని చెప్తా ఉన్నాం. నువ్వు మచిలీపట్నం మున్సిపాలిటీ డబ్బులు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతో ఆ రోజున ఒంటిలెక్కి ఊరేగావు. మన జాతీయ జెండాను రోడ్ల మీద వేసి తొక్కిచ్చావు ఒంటిలతో. ఆ రోజు 20 లక్షల రూపాయలు మున్సిపాలిటీ డబ్బులతో ఊరేగింది నువ్వు. తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎక్కించుకో నీ కొడుకుని. నువ్వు చేసిన అభివృద్ధి చూసి చేయించుకో, లేదా ఇది నేను చేశానని చెప్పుకో. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. ఇవాళ పోర్టుకి ఏం చేశారా మీరు? పోర్టుకి ఏం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. ఇదిగో నేను ఈ కార్యక్రమం చేశాను పోర్టుకని. 4.5 సంవత్సరాలు పోర్టు గురించి అసలు పట్టించుకోకుండా మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టి, అంతకుముందేమో చీఫ్ విప్ కోసం తాకట్టు పెట్టావు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడేమో మంత్రి పదవి కోసం తాకట్టు పెట్టి ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి ముఖ్యమంత్రి తీసుకొచ్చి శంకుస్థాపన పేరుతో డ్రామాలాడి ఇవాళ పోర్టు పనులు ఏమైనా జరుగుతున్నాయి? అక్కడ కమిషన్ల కోసం కక్కుర్తిపడి పనిచేస్తూ ఉన్నావు. బాలశౌరి గారు మరి పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశారు. కొంత డబ్బులు వచ్చినాయి. అది కూడా రాళ్ళు తీసుకొచ్చి పోసి మట్టెత్తుకుపోతూ కమిషన్ల కోసం నువ్వు పనిచేస్తున్నావు తప్ప దాన్ని చిన్న మైనర్ పోర్టు కింద దిగజార్చావే బందర్ పోర్టుని. దేనికన్నా మీకు ఉపయోగపడద్దా పోర్టు? అది ఆ ప్లాన్లు తీసుకొచ్చి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావు, మేము చర్చించడానికి సిద్ధంగా నువ్వు తీసుకొచ్చావని నువ్వు ఒక లెటర్ రాసావు. నువ్వు ఎక్కడ చూపించు. నువ్వు పోర్టు గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? ఎన్ని జన్మలెత్తినా నువ్వు బందరుకు చేసినటువంటి తప్పుగానే ఉంటుంది. గుర్తుపెట్టుకో. మచిలీపట్నం చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు నువ్వు. పేరునా నేను చెప్తా ఉన్నా. ఇదే కాదు, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మెడికల్ కాలేజ్ గురించి ఏం చేసావు? కనీసం నీ ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఆ రోజు ఎప్పుడన్నా నువ్వు బందర్లో మెడికల్ కాలేజ్ కావాలని ఒక్క మాట ఎప్పుడన్నా నువ్వు మాట్లాడావా? ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావా? మేము దమ్ముగా చెప్తా ఉన్నాం. ఆ రోజున మచిలీపట్నంలో హాస్పిటల్లో మన బిడ్డలు చనిపోతా ఉంటే చూసి తట్టుకోలేక ఇక్కడి నుంచి మచిలీపట్నం నుంచి విజయవాడ తీసుకెళ్లేటప్పుడు దారిలోనే ప్రాణాలు పోతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి మల్టీపర్పస్ ఇక్కడ హాస్పిటల్ కావాలంటే మెడికల్ కాలేజ్ వస్తే అటు కాలేజీకి ఉపయోగపడుద్ది, మన బిడ్డలకు ఉపయోగపడుద్ది అని చెప్పి ఆ రోజున 350 బెడ్డెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్ని 500 బెడ్డెడ్గా చేసింది తెలుగుదేశం పార్టీ. 500 బెడ్డెడ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి తీర ప్రాంతంలో అమలాపురం నుంచి బాపట్ల వరకు కోస్టల్లో ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ లేదు, రీసెర్చ్ జరగాలి, కిడ్నీ వ్యాధులతో రకరకాల క్యాన్సర్లతో చనిపోతూ ఉన్నారు, ఒక రీసెర్చ్గా ఇన్స్టిట్యూట్గా ఒక మెడికల్ కాలేజీని మచిలీపట్నానికి ఏర్పాటు చేయండి అని జిల్లా హెడ్ క్వార్టర్స్లో అటు 13 జిల్లాల్లో మనకి మెడికల్ కాలేజీ లేని 2 జిల్లాలు ఉన్నాయి, ఏలూరు, మచిలీపట్నం, అలాగే విజయనగరం అని చెప్పి లెటర్ పెట్టించి
డిస్ట్రిక్ట్ రాజధాని దగ్గరగా ఉందని చెప్పి లెటర్ పెట్టించి ఆ రోజు మేము చేసినటువంటి కృషి. కేంద్ర ప్రభుత్వం 4 శాంక్షన్ చేసింది. ఆ 4 మచిలీపట్నాన్ని వాళ్ళు గుర్తింపు ఇస్తే నేను తీసుకొచ్చాను సంకలు గుద్దుకుంటా ఉన్నావే. నువ్వు ఫండ్స్ ఏమి ఇచ్చావు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి నువ్వు ఇచ్చావా? ఇవాళ ఆ భూముల్లో 8 కోట్లు నువ్వు కొట్టుకున్నావని, అవినీతి చేసావని చెప్పి స్వయంగా కాగ్ చెప్పింది. దానికి నువ్వు సమాధానం చెప్పావు ఏ రోజన్నా? కాగ్ నివేదికలో భూముల కొనుగోలులో మెడికల్ కాలేజీలో అతిపెద్ద స్కామ్ జరిగిందని చెప్పి స్వయంగా ఆడిట్ జనరల్ వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పగలవా? చెప్పావా? ఇంకా పైగా నువ్వు సంకలు గుద్దుకుని నేను మెడికల్ కాలేజ్ తెచ్చానని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతావా? ఇవాళ బాలశౌరి గారు ఎంపీగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురాబట్టి కొంత నడుస్తూ ఉంది మెడికల్ కాలేజ్. ఇవాళ మీరు బందర్ని భ్రష్టు పెట్టారు. ఇప్పుడు జరిగిన బందర్లో అభివృద్ధి అంటే జరిగిందంటే ఆనాడు బొర్రా వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా ప్రారంభించిన దగ్గర నుంచి వడ్డీ రంగారావు గారి టైంలో అక్కడ 200 ఎకరాల్లో తరగటూరు స్టోరేజ్ ట్యాంక్ అయినా, అట్లాగే మోహయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయం కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, మొత్తం టోటల్ ఎలక్ట్రిఫికేషన్ కానీ, పేదలకు ఇళ్ళు నవీన్ మెట్ల కాలనీ కానీ, డ్రైవర్స్ కాలనీ కానీ, వడ్డీ రంగారావు కాలనీ కానీ, ఇవాళ మీరు పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాలనీ కానీ, అవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు? అంబటి బ్రాహ్మణి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హాస్పిటల్ని, ఎంత బూత్ బంగ్లాలాగా ఉన్నటువంటి హాస్పిటల్ని అత్యాధునికమైనటువంటి బిల్డింగ్స్ కట్టింది అంబటి బ్రాహ్మణి గారు. ఇవన్నీ మీకు కళ్ళకు కనపడతలేదా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. ఏం ఒరగబెట్టా బందరపట్నానికి? ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటమే తప్ప ఏదైనా నువ్వు చేసావు. నీ కొడుకు గురించి నువ్వు చెప్తా ఉన్నావు, కరోనాలో మావాడు పగలు తీశాడని. మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక 6 మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్పు పేరుని నాన్నగారిని నేను అడుగుతా ఉన్నా. బెడ్లు లేక కింద గట్ల మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి, నిజంగా ఆ సందర్భాలు చూస్తే మనసు ద్రవించిపోయింది. ఆ రోజున నేను శ్మశానానికి వెళ్ళా. శ్మశానం నిండా శవాలు, ఎటు చూసినా శవాలు దెబ్బ చేశారు మీరు, నువ్వు నీ కొడుకు కలిసి బందరపట్నాన్ని రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకుని. దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి డిఎంఎన్హెచ్ వాయిస్లో ఉన్నటువంటి డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమిడైజ్ ఇంజక్షన్లో స్కామ్ జరిగింది వాస్తవం, ఖచ్చితంగా ఆయన బయటికి తీస్తున్నారు రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత. ఇవాళ స్కానింగ్ సెంటర్ పెట్టుకున్న నువ్వు పనికిరాని తుప్పు స్కాన్ని తీసుకొచ్చి, మెషిన్ తీసుకొచ్చి స్కాన్ సెంటర్ పెట్టించుకుని వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీ కొడుకు. మీరు మాట్లాడతారా? మీ అర్హత ఉందా? మేమంటే ఇంట్లో పడుకున్నామంట. నా మీద 2 కేసులు ఎందుకు పెట్టించావు? కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలు పెట్టించి వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లో పెడితే వాళ్ళ పలకరిస్తాకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చి శ్మశానానికి వస్తుంటే పోలీసులతో అడ్డగిచ్చి నా మీద కరోనా కేసు పెట్టింది వాస్తవం కాదా? మేము మమ్మల్ని ఏమో కరోనా కేసులు పెట్టించావు అంటే నేను ఇంట్లో పడుకుంటే కేసులు వస్తాయా? నీ కొడుకు వల్ల, నీ వల్ల ఎంతమంది, కొన్ని 100 మంది చనిపోయారు మచిలీపట్నంలో మీ అశ్రద్ధ వల్లే. ఇవాళ మీరు ఏదో కరోనా హీరోలుగా చెప్తా ఉన్నారు. పెరుగన్నం తింటే హీరో అవుతాడా? పోలీసులు ఉన్నట్టు పోలీసు దగ్గరికి వెళ్ళి నువ్వు మీడియా పబ్లిసిటీ పీకెక్కి నువ్వు మాట్లాడు, నువ్వు చేసావని. ఆ రోజు పెరుగన్నం తినటం లేకపోతే ఏదో షో చేయటం తప్ప ఏం చేశారు? నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి. నీ మీద నీ కొడుకు చెప్పాలి, నీ కొడుకు మీద నువ్వు చెప్పాలి. అంతకంటే ఎవరు చెప్తారు? బందర్ను ఒక గంజాయి కేంద్రంగా మార్చాడు. దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ అడుగడుగున దాడులు, ట్యాబ్లెట్లు తయారు చేసి మందులో కల్పిస్తామన్నారు మీరు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. వాస్తవం కాదా? పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసింది వాస్తవం కాదా? అదే రోజు బార్ దగ్గరికి వెళ్ళి బారు మీద దాడి చేసింది వాస్తవం కాదా? పోతేపల్లిలో యశ్వంత్ అనే కుర్రాన్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి దాడి చేయించింది వాస్తవం కాదా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టకుండా చేసింది వాస్తవం కదా? మరొక యశ్వంత్ అనే కుర్రాన్ని, జనసేనలో యాక్టివ్గా ఉంటున్న వ్యక్తిని స్వయంగా పేరు నాని గారి ఒక ఫంక్షన్లో, పెళ్లిలో, జిల్లా పరిషత్లో జరుగుతున్నటువంటి పెళ్లిలో తనేదో మాట్లాడుకుంటే తనలో ఏదో మాట్లాడుతూ ఉంటే చూపించి కొట్టించాడు. 100 మందిని తీసుకెళ్ళి భోజనం చేస్తున్నటువంటి ఒక బిడ్డని. నీ బిడ్డే నీకు బిడ్డ, ఆ బిడ్డలు కాదా? భోజనం చేస్తున్నాడన్న కనికరం కూడా లేనకుండా కొట్టించావంటే నువ్వేం మనిషివి?
ఇదేనా? మళ్ళీ పోతేపల్లి ఇద్దరిని అతి దారుణంగా తలకాయలు పగలు కొట్టించారే. వాళ్ళు ఏదో సంబరంలో ఉంటే గొడవలు సృష్టించి ఒకటే రెండా బెదిరిస్తాలు, దాడులు చేపిస్తాలు. చేసుకో, నా మీద కేసు పెట్టావు. 54 రోజులు రాజమండ్రి జైల్లో ఉండొచ్చాను నేను. కరోనా సమయంలో కదా అది. ఇంట్లో పడుకున్నానా నేను? అంటే మేము బయటకు వస్తే ఎక్కడ మళ్ళీ ప్రజల్లో ఆదరణ పెరుగుద్దని చెప్పి నీ కొడుకుని ప్రమోట్ చేసుకోవడం కోసం నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావు, నా మీద ఎన్ని కేసులు కట్టావు. స్వయంగా నా తల్లికి ఆ రోజు నేను కార్యక్రమం చేసుకోవాల్సింది ఉంటే ఆ కార్యక్రమాన్ని కూడా జరగకుండా మరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూతా ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రులు చీకట్లో 3 పోలీస్ స్టేషన్లు తిప్పించింది వాస్తవం కదా. నాగాలంక ఒక స్టేషన్, అక్కడ నుంచి తీసుకెళ్ళి కృత్తివెన్ను. ఏంటిది? అధికారం చేతిలో ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది వాస్తవం కదా. మళ్ళీ నెక్స్ట్ డే మా అమ్మగారి కార్యక్రమం అంటే ఆ క్రతువు చేయడానికి కూడా ఇంటికి బంధువులు రానివ్వకుండా, పంతుల్ని రానివ్వకుండా పోలీసులు పెట్టింది వాస్తవం కదా. అసలు వ్యక్తులు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకం చూసి తట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నారా? ఏదో రకంగా నీ కొడుకుని అందలం ఎక్కించాలని చెప్పి ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉన్నావా? భయపడం, ఎవరం భయపడం. ఇవాళ బందర్ని కాపాడుకోవడం కోసమే, బందర్ ప్రజలకి న్యాయం చేయడం కోసమే, బందర్ని పట్టణానికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో కూడా మీరు ఎన్ని రకాలుగా అటు వెళ్ళేమో ముస్లిమ్స్ని రెచ్చగొడతారా, ఇటు వచ్చేమో క్రిస్టియన్స్ని రెచ్చగొడతారా, ఇక్కడేమో మళ్ళీ కులాల మధ్యన గొడవలు పెడతారా? ఏంటి రాజకీయాలు, దొంగ రాజకీయాలు. దయచేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నా, బందర్ని కాపాడుకుందాం. మనం అందరం ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్ట శక్తుల్ని తరిమి కొడదాం. దయచేసి అందరూ కూడా ఏకమై రండి. మేముంటాం. బందర పట్టణాన్ని రామకృష్ణ గారు, నేను, అటు బాలాజీ గారు, సోడిశెట్టి బాలాజీ గారు అందరం కలిసి, అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి బందర పట్టణాన్ని, రేపు బాలసౌరి గారు కూడా మనకి కేంద్రంలో సపోర్ట్గా వస్తారు ఎంపీగా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బందరు పట్టణానికి రావాల్సినటువంటి మనం ఏదైతే మచిలీపట్నం రేపల్ల రైలు మార్గం నిర్మాణం చేసుకుని, గతంలో పులిగడ్డ, పెనుముడి, వారధి, ఇవాళ 216 వచ్చిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కారణం. ఇవాళ మళ్ళీ రేపల్లె, మచిలీపట్నం రైలు మార్గం రావాలంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రావాలి. తిరిగి మళ్ళీ మన మచిలీపట్నంలో ఉన్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం ఇవాళ నువ్వు పార్టీ ఆఫీస్గా మార్చుకున్నావు. అదే పార్టీ ఆఫీస్లో పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నిర్మాణం దాంట్లో ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, యువతకు ఉన్నాయి, యువతకు చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఇంటింటికి పంపులు, ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇంట్లో తిప్పుకుంటే నీళ్ళు వచ్చేలాగా మేము చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మీరు వేసినటువంటి చెత్త పన్నులు కానీ, మీరు వేసినటువంటి పెంచినటువంటి మున్సిపల్ ట్యాక్సులు కానీ, మ్యాక్సిమం మున్సిపల్ ట్యాక్స్లు అన్నీ కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ తగ్గిస్తాం, చెత్త పన్ను ఎత్తేస్తాం. తిరిగి బందరపట్నంలో రావాల్సినటువంటి ప్రతి ఒక్క రైతాంగానికి, ఆక్వాకు కానీ, గోల్డ్ కవరింగ్ కానీ, మనకున్నటువంటి యువతకి రేపు రాబోయే కాలంలో పోర్ట్లో వచ్చే జాబుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇప్పించి వాళ్ళని అన్ని రకాలుగా, అటు స్పోర్ట్స్లో కానీ అన్ని రకాలు కూడా ముందు నడిపిస్తాం. ఈ 5 ఏళ్ళు సంకనాకిచ్చాడు ఈ పేర్నాని గారు. తిరిగి మాకు మీరు సహకరించండి. బందర్ అంటే ఏంటో, బందర పట్టణాన్ని ఈ 5 సంవత్సరాల్లో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ, మొన్న అంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి మరి ప్రజాగళం సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా సోదరులకి, పోలీస్ అధికారులకి, అదేవిధంగా ప్రజలకి, యువతకి, మహిళలకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కరోనా కాలంలో ఇప్పుడు పేర్నాని గారు కొడుకు నా కొడుకు కరోనా అంటున్నాడు. ఇవాళ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సేవ చేయాలని బయటకు వచ్చారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ రోజున పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు, కాయగూరలు పంపిణీ చేశారు, పాలు పంపిణీ చేశారు. మేమే కాదు, చాలా చోట్ల స్వచ్ఛందంగా కొన్ని సంఘాలు, కొన్ని వ్యాపార సంఘాలు, కొన్ని కుల సంఘాలు, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి సర్వీస్ చేశారు. ఈయనేదో ఆయన కుమారుడు చేశాడు, నా కుమారుడే చేశాడని చెప్పి
గొప్పలు చెప్తా ఉన్నాడు. చేసింది ఏమీ లేదు. అక్కడ మనుషులు ప్రాణాలు తీశారు. బందరపట్నానికి కరోనా తీసుకొచ్చింది తిరుపతి ఎలక్షన్స్లో. ఆ రోజున పేరు నాని గారే కరోనా తీసుకొస్తే వాళ్ళ కార్పొరేటర్ చనిపోయాడు. ఆ కరోనాలో వాళ్ళ డ్రైవర్ చనిపోయాడు. స్వయంగా పేరు నాని గారు డ్రైవర్ చనిపోయాడు. కరోనా తీసుకొచ్చింది వాళ్ళయి. ఇంకా పైగా దాన్ని కప్పిపుచ్చుకుంటూ కొడుకుని హీరోని చేయాలని చూపిస్తూ ఉన్నాడు. ఇది ఒకటే కాదు, ఇవాళ చిన్న చిన్న పిల్లల్ని అంటే అల్లర్లు సృష్టించాలి, గొడవలు పెట్టాలి. ఇవాళ గ్రామాలన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నాయి. ఈ అరాచక ప్రభుత్వాన్ని తరిమేయాలన్నీ ఉన్నాయి. అది చూసి తట్టుకోలేక గ్రామాల్లో గొడవలు పెట్టిస్తూ ఉన్నారు. గంజాయి బ్యాచ్లను పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా గంజాయి. ఏంటి అరాచకాలు? ఇవాళ G+3 ఇళ్ళు 6400 ఇళ్ళు కట్టించాం. ఆ ఇల్లు ఇస్తాక నీకు మనసు రాదే? ఇంకా నువ్వు మాట్లాడుతావు G+3 ఇళ్ళు 6400 ఇళ్ళు రంగులు వేసుకున్నారు తప్ప మీరేం చేశారు? బందరపట్నానికి దొంగ పట్టాలు, ప్రజలు మళ్ళీ మోసం చేయడం, కొడుకుని ఏదో రకంగా అందులో ఎక్కించడానికి దొంగ పట్టాలు. MRO ఆఫీస్కి వెళ్తే స్వయంగా కొన్ని వేల పట్టాలు పట్టుకుని పారిపోతూ ఉన్నారు. జేసీ గారు కూడా స్వయంగా వచ్చి ఆవిడే చూశారు. ఇవాళ అన్నీ కూడా ఫేక్ అని తేలిని. దానికోసమే ఇవాళ అక్కడ ఒక VRAని సస్పెండ్ చేశారు. ఈ రకంగా నువ్వు అడ్డదారులు తొక్కి అడ్డమైనటువంటి పనులు చేసి భయభ్రాంతులకు గురి చేసి వాలంటీర్లతో రాజీనామాలు చేయించావు. 1200 మంది వాలంటీర్లతో రాజీనామాలు చేయించావంటే ఏం చెప్పాలా? అంటే నీ బిడ్డ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదా? నీ బిడ్డను అందలం ఎక్కించడం కోసం 1200 మంది వాలంటీర్లని జీవితాలని వాళ్ళు బలి చేస్తావా పేరు నాని గారు? నీ బిడ్డ కోసం ఇంతమంది యువత మీద దాడులు చేపిస్తావా? ఇంతమంది యువతని చెడుదారి పట్టిస్తావా? గంజాయి అని, డ్రగ్స్ అని ఇంతమంది జీవితాలతో నువ్వు వాడుకుంటా ఉన్నావే. అద్దులు కట్టుకోలేక ఇవాళ వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే వాళ్ళ బాధలు చెప్తా ఉంటే డబ్బులు కట్టుకున్నారు. ఒకళ్ళు 25,000, 50,000, ₹1,00,000 కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇళ్ళు వస్తాయి కదా అని ఆశతో. అవన్నీ ఏమైపోయినాయి? ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గుర్తున్నాయి. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. Please subscribe to Chanakya channel.